నమస్కారం. సహస్ర 9 న్యూస్ కి స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతుల ఆందోళన. ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబును కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆరు నెలల్లో చేసిన 70,000 కోట్ల అప్పులు ఎక్కడికి పోయాయి? బొత్స సత్యనారాయణ. రేవంత్ రెడ్డి అపరిచితుడు, ఇలాంటి నాయకులను నమ్మి మోసపోవద్దు. హరీష్ రావు. ఇక డీటెయిల్స్ చూస్తే, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ఆందోళనకు దిగారు. తమ డిమాండ్ల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా పార్లమెంటు ముట్టడికి రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో సోమవారం ఉదయం యూపీ రైతులు నోయిడా నుంచి ఢిల్లీ వరకు మార్చ్ నిర్వహించడంతో ఢిల్లీ నోయిడా సరిహద్దు వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండవల్లిలో సీఎం చంద్రబాబును కలిశారు. ఈ భేటీలో కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా అంశంపై సీఎంతో చర్చించనున్నారు. ఇటీవల తాను ఢిల్లీలో పర్యటించిన తాలూకా వివరాలను సీఎంతో పంచుకోనున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, రాజ్యసభ ఉప ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. సోషల్ మీడియా పోస్టులపై కేసులు, నామినేటెడ్ పదవుల కేటాయింపు అంశంపై పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో చర్చించే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆయన విమర్శించారు. ఎన్నికల హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపారని, యూనిట్కు 1.20 పెంచారని బొత్స అన్నారు. విద్యుత్ ఛార్జీలను పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్నికల్లో వచ్చిన కొత్తగా ఎన్నికల్లో గెలిచి వచ్చిన ప్రభుత్వాలకి వాళ్ళు ప్రయారిటీస్ ఉంటాయి. దాంతోపాటు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఉంటాయి.
వాటన్నిటినీ ఆ ప్రభుత్వాలు చేయవలసిన బాధ్యత ఆ ప్రభుత్వాలకు ఉంటుంది. మొన్న జరిగిన శాసనసభ సమావేశాల్లోనూ శాసనమండలి సమావేశాల్లోనూ కూడా ఈ అంశాలని మేము శాసనమండలిలో చాలా విషయాల్ని అక్కడ లేవనెత్తాం. బడ్జెట్ కూడా 5 నెలల తర్వాత బడ్జెట్ పెట్టినప్పటికీ కూడా బడ్జెట్లో వారిచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు వాళ్ళ ప్రాధాన్యత సంబంధించి కానీ ఎక్కడ వాటికి కొనుగో మేరలో ఎక్కడ పొంతం లేకుండా ఆ కార్యక్రమాలు చేశాయి, బడ్జెట్ పెట్టారు. ఎంతసేపు గతంలో చెప్పుకొస్తున్న అప్పుల గురించే 1కి 10 సార్లు చెప్పారు. కానీ బడ్జెట్ తాలూకా ఇచ్చిన వాళ్ళు బడ్జెట్ ఇచ్చిన బుక్లో ప్లేస్ చేసిన బుక్లో చూస్తే వాటికి వీటికి పొంతన లేవు. ఇవన్నిటి కూడా డిబేట్ జరిగింది, చాలాసార్లు డిబేట్ జరిగింది. వాస్తవాలన్నీ కూడా శాసనమండలిలో చెప్పాం కూడా, వాస్తవం కాదని చెప్పాం కూడా. అవి పక్కన పెట్టుకుంటే అసలు ఇచ్చిన వాగ్దానాలని ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 కానీ లేదు ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఏదైతే విద్యుత్ ఛార్జీలు కానీ లేదు నిత్యావసర ధరలు కానీ అవన్నిటిని కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచం, మీకు నేను భరోసా, మేము వస్తే ఇంకా తగ్గిస్తామని చెప్పిన నేపథ్యాన్ని కూడా మనం చూసాం, విన్నాం కూడా. సీఎం రేవంత్ రెడ్డి అపరిచితుడు అని ఇలాంటి నాయకులను నమ్మి మోసపోవద్దని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్ర ప్రజలకు సూచించారు. చైతన్యవంతులైన ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మాట మార్చిన తీరు కావచ్చు. ఈవెన్ కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రిగానే ముందొక మాట తర్వాత ఒక మాట, అంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆయన మాట మార్చిన తీరు. ఇట్లా ముఖ్యమంత్రి గారు ఏంటంటే ప్రజలను ఏ రకంగా ఆయన మోసం చేస్తున్నారు, వంచిస్తున్నాడు, ఆయన నైజం అంటే ఉన్నది ఉన్నట్టుగా కుల్లం కుల్లా ప్రజల ముందు ఆయనకు నిజస్వరూపాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు. మనం జనరల్గా 2 తలకాయల పాము గురించి అందరం విని ఉంటాం కదా. 2 తలకాయల పామును చూసి మనం చాలా భయపడతాం, కానీ పాపం అది ఏమనది. 2 తలకాయల పాము అది ఏమనదు, అదంత పెద్ద ప్రమాదకరం కాదు. 2 నాల్కల ధోరణి కలిగిన మనుషులు ఉంటారు, 2 నాల్కల మనిషి అంటాం, కానీ దాన్ని మనం పెద్దగా పట్టించుకోం. 2 నాల్కల మనుషుల గురించి పెద్దగా పట్టించుకోం, కానీ వామ్మో అది చాలా ప్రమాదకరం, చాలా ప్రమాదకరం. అయితే ఈ 2 నాల్కల వైఖరికి ఎవరు నిదర్శనమని రాష్ట్రంలో ఎవరిని అడిగినా కూడా స్పష్టంగా నిస్సందేహంగా చెప్తారు ఆయన ఎవరు అంటే రేవంత్ రెడ్డి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి. డబుల్ ఎడ్జ్డ్ నైఫ్తోనైనా కొంత జాగ్రత్తగా ఉండొచ్చు, కానీ డబుల్ టంగ్ లీడర్లతో చాలా డేంజర్, సమాజానికి చాలా నష్టం వాళ్ళతో. డబుల్ స్టాండర్డ్స్ అంటే ఒక విషయం పైన నిన్నొక మాట మాట్లాడడం, ఈరోజు ఒక మాట మాట్లాడడం, రేపు ఒక మాట మాట్లాడడం, ఇది డబుల్ స్టాండర్డ్స్. నిన్నొక మాట, నేడొక మాట, రేపు ఒక మాట. ఇందులో రేవంత్ రెడ్డి గారు పిహెచ్డి చేసిండు, మాట మార్చడంలో, పూటకో మాట మాట్లాడడంలో పిహెచ్డి చేసిండు. అధికారంలోకి వస్తే భారాలు పెంచను అని, ధరలు తగ్గిస్తా, విజన్ ఉంది, సంపద సృష్టిస్తా అని సీఎం 6 నెలల్లోనే విద్యుత్ ఛార్జీలు పెంపు ద్వారా ప్రజలపై 15,485 కోట్ల భారం వేస్తున్నారని కర్నూలు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి విమర్శించారు. ఆదివారం కర్నూలులో ఆయన మాట్లాడారు. 6 నెలల్లో 75,000 కోట్ల అప్పు చేసిన చంద్రబాబు సూపర్ 6 హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. టెక్నాలజీని, నా ఎక్స్పీరియన్స్ను ఉపయోగించుకొని కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సంపద సృష్టించి ఒక ఎలక్ట్రిసిటీ కాదు అన్ని రేట్లు కూడా తగ్గేలాగా అందరికీ ఉపాధి అవకాశాలు అని సూపర్ 6 అని ఇన్ని రకాలుగా
ప్రజలకు మాయమాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చినారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో 2 దఫాలుగా 15,485 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేయడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందరికి రావడం జరిగింది. ఇంత 6 నెలల్లోనే 15,000 కోట్లు భారం వేస్తే మిగతా 4.5 సంవత్సరాలలో ఎన్ని వేల కోట్లు ప్రజల మీద భారం వేస్తాడు? కరెంటు స్విచ్ చేయాలంటే కూడా షాక్ కొట్టే పరిస్థితి తీసుకొని వస్తాడు అనేది ప్రజలలో ఒక భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. తాజాగా 9,412 కోట్ల రూపాయలు భారం వేసి ఒక్కొక్క యూనిట్కు 92 పైసలు చొప్పున అదనపు భారం పడతా ఉంది. అంతేకాకుండా అది జనవరి నుంచి వసూలు చేయడానికి. ఎమ్మిగనూరు పట్టణంలో గత నెల 13న 2 మద్యం దుకాణాల్లో చోరీకి పాల్పడిన 2 దుండగులను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి పట్టణ సిఐ శ్రీనివాసులు మీడియాకు వివరాలు వెల్లడించారు. నిందితులు స్కూటర్ను ఉపయోగించినట్లు సీసీ ఫుటేజ్లో నమోదైందని, ఎమ్మిగనూరు నుంచి దోర్నాల వరకు ప్రభుత్వ ప్రైవేటు సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి నిందితులను అరెస్టు చేసి 71,000 బైక్ సీజ్ చేశామన్నారు. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు కర్నూలు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ విందుమాల వైకేస్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎమ్మిగనూరు సబ్ డివిజన్ అధికారి శ్రీ ఉపేంద్రరావు సార్ పర్యవేక్షణలో భాగంగా గత నెలలో అనగా నవంబర్ నెల 13వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఆదిలక్ష్మి వయస్సు అదేవిధంగా వివి వయస్సు జరిగినటువంటి దొంగతనం కేసులో విచారణ నిమిత్తంలో భాగంగా దాదాపు కర్నూలు నుంచి దోర్నాల ప్రకాశం జిల్లా వరకు టీము 164 సీసీ కెమెరాలను రోడ్డు వైపు వచ్చేసినటువంటి గవర్నమెంట్ మరియు ప్రైవేట్ కెమెరాలని పరిశీలించి దాని ద్వారా ముద్దాయి యొక్క ఫిజికల్ ఫీచర్స్, అదేవిధంగా వాళ్ళు వాడినటువంటి బైక్ను అంటే స్కూటీని, అదేవిధంగా వాళ్ళు కర్నూలు నుంచి ఎమ్మిగనూరు నుంచి ఏ విధంగా ఏ రోడ్లో వెళ్ళారు, ఏ వైపు వెళ్ళారు అనే విషయంలో పూర్తిగా సీసీ కెమెరాల ద్వారానే వాళ్ళని గుర్తించి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద సమాచారాన్ని నిఘా ఉంచి ఈ దినం అనగా 1/12/2024 తేదీ సాయంత్రం సుమారు 3:30 గంటల సమయంలో వాళ్ళు కర్నూలు నుంచి గోనగండ మీదుగా ఎమ్మిగనూరు వైపు వస్తుండగా మనకు ఎమ్మిగనూరు అవుట్కట్స్లో వారిని ఆపి వారిని చెక్ చేసి వారి యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి వారి వద్ద నుంచి ఒక స్కూటీని మరియు ఆ రోజు నమోదించినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో 71,000 అమౌంట్ని వారి వద్ద నుంచి స్వాధీనపరచడం అనేది, మరియు అదేవిధంగా వారు ఈ నేరాన్ని చేయడానికి ఉపయోగించినటువంటి ఒక కట్టర్ను, ఒక స్క్రూ డ్రైవర్ కూడా వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం అనేది. ఈ కేసు విషయంలో భాగంగా 2 ముద్దాయిలను అరెస్ట్ చేయబడింది. 2 ముద్దాయిలో మొదటి ముద్దాయినటువంటి మణికంఠారెడ్డి వయసు 29 సంవత్సరాలు, ఇతని మంగళగిరి పట్టణం. ఇతను గతంలో కూడా చాలా నేరాలు చేయడం జరిగింది. ఇతని మీద దాదాపు ఇప్పటి వరకు 18 కేసులు నమోదై ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు 7వ తేదీన బాపట్ల జిల్లా పర్యటన ఖరారైన నేపథ్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ వెంకట మురళి, సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ జెడ్పీ పాఠశాల గ్రౌండ్ను పరిశీలించారు. అనంతరం అధికారులు, ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ఆహ్వానం, డెకరేషన్ ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాలపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. అధికారులందరూ సమన్వయంతో సీఎం పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు. ఇప్పుడు మనకి ఏదైతే మనం ప్రోగ్రామ్ చేయబోతున్నామో దీంట్లో టీచర్స్, డిఈఓ దగ్గర నుంచి మొదలుకొని టీచర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్ వరకు, అట్లనే ఎవరైతే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ని మనం డ్రా చేశామో డ్యూటీస్కి, మీరు అందరూ కోఆర్డినేషన్తో కంప్లీట్గా వర్క్ చేసి మనం ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయాలి. ఎన్సీసీ అనేది తీసేసాము, ఇంకా ఎన్సీసీ లేదు, అందుకని ఆ పిల్లల్ని కూడా ఈరోజు వద్దని చెప్పాము. ఒక 12 మంది ట్రెడిషనల్ డ్రెస్లో గర్ల్స్ని ఉంచమని డిఓని అడిగాను. వాళ్ళని మనం చూస్తాం, ఇప్పుడు ఆ పిల్లలు ఉంటారు. అట్లనే మనకి
మెయిన్ ఎంట్రన్స్లో జన్నమ్మ అరటి బోధులు మామిడి తోరణాలు కట్టమన్నారు. ఫ్లవర్స్ వద్దని చెప్పారు సీఎం గారికి. వాళ్ళల్లో ఒక గర్ల్ వెళ్ళి సీఎం గారికి ఒక్క రోజు ఇస్తారు. పవర్ ప్లాంట్ లేదు, పవర్ ప్లాంట్ అదేమంటాం పవర్ పాట్ ప్లే ఇస్తారు. ఒక అమ్మాయి వెళ్ళి ఇంకొక అమ్మాయి వెళ్ళి హెచ్ఆర్డి మినిస్టర్కి ఫ్లవర్ ఇస్తారు, అంతే. ఉమా లేవు ఇందాక. అదే ఆ గ్యాంగ్ వే రెడీ చేసుకుంటారు. చుట్టూ బార్డర్ లాగా కూడా, అంటే ఏదైతే ముగ్గులు వేస్తారో దానికి చుట్టూ బాక్స్ లాగా కూడా ముగ్గుతోనే ఏమైనా తెల్లని బార్డర్ లాగా అట్లా వేసుకుంటారు. రమ్మనండి. మీకు రేపైతే ఈ గ్రౌండ్ ఖాళీగా దొరుకుతుంది. ఎల్లుండి నుంచి అయితే గ్రౌండ్లో యాక్టివిటీ వాళ్ళు వేస్తూ ఉంటారు. తిరుమల శ్రీవారి లక్ష్మీ కాసుల హారం శోభయాత్ర సోమవారం తిరుచానూరులో వైభవంగా జరిగింది. ముందుగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి అదనపు ఈవో వెంకయ్య చౌదరి లక్ష్మీ కాసుల హారాన్ని తిరుచానూరులోని శిల్పారామం పసుపు మండపం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ శోభయాత్రగా తిరుచానూరు మాడ వీధుల గుండా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి తీసుకెళ్లారు. వెంకటేశాయ. ఈరోజు స్వామివారి లక్ష్మీ కాసుల హారాన్ని సాంప్రదాయబద్ధంగా ఊరేగించి తిరుచానూరు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఇక్కడ మనకి గరుడ వాహనం ఎలా ఇంపార్టెంటో అలానే గజవాహనం కూడా చాలా ప్రసిద్ధి చెందింది తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో. ఈరోజు కాసుల హారాన్ని సాయంత్రం అమ్మవారి ఊరేగింపులో అలంకరించడం జరుగుతుంది. ఇది చాలా సాంప్రదాయబద్ధంగా అనేక సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయాన్ని ఈరోజు కూడా అలాగే పాటిస్తున్నాం. ఓం నమో వెంకటేశ్వర. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నల్లజర్లలో చేపట్టిన అక్రమ మట్టి తవ్వకాలపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టాలని గ్రామ సర్పంచ్ తిలక్, జనసేన నాయకులు అన్నారు. వారు సింగరాజుపాలెం, పోలవరం కుడి కాల్వగుట్టపై ఆదివారం ఆందోళన చేపట్టారు. వైసీపీ హయాంలో విచ్చలవిడిగా అక్రమ మట్టి త్రవ్వకాలు జరిపారని ఆరోపించారు. నల్లజర్ల నుంచి గొల్లగూడెం వరకు 20 ఎకరాల కాల్వగట్టు కొల్లగట్టి అక్రమంగా సొమ్ము చేసుకున్నారని విమర్శించారు. తిలక్ సర్పంచ్ నేను ఈ ఊరికి. గత 5 సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్ లో సుమారుగా పోలవరం కుడు కాలవగట్టు సుమారు 6 ఎకరాలు అక్రమ మైనింగ్ తవ్వటం జరిగింది. దానిపై విజిలెన్స్ ఎంక్వైరీ చేసి చేయవలసిందిగా కూర్చున్నాం. ఈ విషయం కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీని మీద కూడా తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఇదంతా పోయినా వాళ్ళు చేసిన పనికి మళ్ళీ ఇప్పుడు జనసేన కూటమి ప్రభుత్వం మీద రుద్దతాకి తప్పులు కప్పిపుచ్చుకోవడానికని ఈ రకంగా మళ్ళీ జనసేన కూటమి ప్రభుత్వంపై
బురద జల్లటానికి ప్రయత్నం జరుగుతుంది. దీనిపైన మాకు తప్పనిసరిగా విజిలెన్స్ ఎంక్వైరీ. నా పేరు దొండపాటి బాబు, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుడిని. ఈ మధ్య వైసీపీ నాయకుడు ఒక అతను ఇక్కడికి వచ్చి జబర్దస్త్ కామెడీ చేశాడు. ఆ కామెడీ చూసి మా గ్రామ ప్రజలు, ఈ చుట్టుపక్కల రైతులందరూ కూడా చాలా నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఆ గత ప్రభుత్వంలో అతని వైసీపీ హయాంలో ఈ చుట్టుపక్కల పొలాలు, ఈ చుట్టుపక్కల కొండలు కానీ, ఆ పక్కన ఎదురుకొండ కొండలు కానీ అన్ని కూడా దగ్గరుండి ఖాళీ చేయించి అమ్ముకుని ఒక ఎమ్మెల్యే సహకారంతో మట్టి బయటకు పంపించి అనేక రకాలుగా అమ్మేసుకుని ఇప్పుడు గ్రామ అభివృద్ధికి సర్పంచ్ గారు మన 4 రోడ్లు వేస్తుంటే ఆ మట్టి అంతా ఏదో కుటుంబ ప్రభుత్వం అమ్మేసుకుందని జనసేన నాయకులు, జన సైనికులు మట్టి అమ్ముకుని డబ్బులు సంపాదిస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు ఎదుర్కొంటూ మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్లి ఒకటే కోరుతున్నాం, విజిలెన్స్ ఎంక్వైరీ చేసి గత 5 ఏళ్లలో ఈ కొండలు ఎంతవరకు ఉన్నాయో, ఇప్పుడు వైసీపీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత ఖాళీ అయినాయో ఇవన్నీ కూడా తక్షణమే విజిలెన్స్ ఎంక్వైరీ వేయించి ఎవరైతే ఈ అవినీతికి పాల్పడ్డారో వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. విజయనగరం జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా చాప కింద నీరులా కొనసాగుతుందని లోక్సత్తా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకుల దామోదర్ అన్నారు. బొబ్బిలిలో సోమవారం ఆయన మాట్లాడుతూ గత సెప్టెంబర్లో కాకినాడ పోర్టుకు తరలిస్తున్న 139 క్వింటాల బియ్యాన్ని గజపతి నగరంలో పట్టుకున్నారని గుర్తు చేశారు. అధికారులు 2 రోజులు హడావిడి చేస్తున్నారే తప్ప పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత నెల 29వ తారీఖున కాకినాడ పోర్టులోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అక్రమంగా తరలిస్తున్న విదేశాల తరలిపోతున్న రేషన్ బియ్యాన్ని పట్టుకోవడం జరిగింది. నిజంగా ఈ వార్త చాలా సెన్సేషన్ అయింది రాష్ట్రం అంతా కూడా. ఒక రకంగా ఆయన చేసిన చర్య కూడా చాలా మంచిది, దాన్ని ఆహ్వానించదగ్గ పరిణామం అన్నమాట. రేషన్ బియ్యం మాఫియా అనేది రాష్ట్రం అంతా కూడా పూర్తిగా విస్తరించింది. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో కూడా ఈ రేషన్ మాఫియా అనేది చాప కింద నీరులా వెళుతూనే ఉంది. అదేంటంటే మనం ప్రతిసారి విజిలెన్స్ అధికారులు కానీ పోలీసులు కానీ పట్టుకుంటే పత్రికలు వస్తే మనం పట్టించుకుంటాం, 2 రోజులు హడావిడి చేస్తాం, తర్వాత మళ్ళీ మామూలుగా కథ మామూలుగా అయిపోతుంది. మనం ముఖ్యంగా గమనిస్తే ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఏమైందంటే పార్వతీపురం నుంచి కాకినాడ పోర్టుకి వెళ్తున్న అక్రమ రేషన్ బియ్యాన్ని 139 క్వింటాల బియ్యాన్ని గంపినా దగ్గర విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. 2 మీద కేసులు కూడా నమోదు చేయడం జరిగిందనమాట. అంటే ఈ లెక్కిస్తుంటే ఈ మాఫియా సంబంధం రాష్ట్రం అంతా కూడా వ్యాపించిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి మనం గత 3 సంవత్సరాల బట్టి కూడా ఈ రేషన్ మాఫియా మన జిల్లాలో జరిగిన లెక్కలు ఒకసారి గమనించినట్టుగైతే 2022 సంవత్సరంలో 1086 క్వింటాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 41.26 లక్షలు. 33 మందిని అరెస్ట్ చేశారు. 2023లో 1484 క్వింటాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటి తాలూకు విలువ 56.39 లక్షలు. దీనిలో 81 మందిని అరెస్ట్ చేశారు. 2024లో ఆగస్టు వరకు లెక్కలు మాత్రమే 416 క్వింటాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 18.08 లక్షలు. 26 మందిని అరెస్ట్ చేశారు. అంటే ఈ లెక్కేసుకుంటే మన రాష్ట్రం, మన జిల్లాలో కూడా ఈ రేషన్ మాఫియా ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ రేషన్ మాఫియా అనేది పూర్తిగా ఏంటంటే పోకడ అంటే బాగా పాతుకుపోయిన మాఫియా అనమాట. ఇందులో ఏంటంటే మనం చెప్పాలనుకుంటే ఇందులో పూర్తిగా చెప్పాలంటే మిల్లలతో హస్తం ఉంది, రేషన్ డీలర్తో హస్తం ఉంది. తర్వాత వీళ్ళందరూ కూడా రాజకీయ నాయకులతో అండదండ పూర్తిగా ఉండబట్టి ఈ మాఫియా భయంకరంగా విస్తరించింది అనమాట. దీన్ని పూర్తిగా చేయాలంటే మనం చేయాల్సిన. విశాఖ జిల్లాలో సోమవారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పాల సేకరణ రేటును లీటర్కు 4 రూపాయలు తగ్గించినందుకు రైతులు విశాఖ డైరీ ముట్టడి యత్నించారు. ఈ తరుణంలో రైతు నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. కొందరు రైతులు విశాఖ డైరీ ప్రధాన గేట్లను తోసుకుంటూ డైరీలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. రైతులకు న్యాయం జరిగేలా బోర్డు మీటింగ్లో త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని విశాఖ డైరీ ఎండీ రమణ రైతులకు హామీ ఇచ్చారు.
భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్ను భువనగిరి ఎమ్మెల్యే కంబం అనిల్ కుమార్ రెడ్డి తనిఖీ చేశారు. ఆర్డీఓ కృష్ణారెడ్డితో కలిసి హాస్టల్ను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని సంక్షేమ హాస్టల్స్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు. ఇదివరకు గుడ్డు ఉంటే కూర ఉండకపోయి, కూర ఉంటే గుడ్డు ఉండకపోయి, చారు ఉంటే కూర ఉండకపోయి. ఇప్పుడు 2 కూరలు కోడిగుడ్డు, బనానా, ఈవినింగ్ స్నాక్స్ అంటే ఒకరోజు సేమియా స్వీట్, ఒకరోజు బిస్కెట్లు, ఒకరోజు ఇంకేమన్నా మార్నింగ్ మళ్ళీ విత్ బూస్ట్, పాలు బూస్ట్ మంచిగా ఉంది కదా. ఒక 1 month ఉండడానికి ఏ పార్టీ చేస్తుంది? చెప్పాలి ఏ పార్టీ చేస్తుంది? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.